గాయ్స్ రండి మనం ఈరోజు అయితే ఒక చైనీస్ హై స్కూల్ మూవీనే చూడబోతాం. ఐ హోప్ ఈ మూవీ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. రోజు కానీ ఒకేలాంటి డ్రామాని చూసి కొంచెం బోర్గా అనిపించిందా, అందుకే నేను కానీ ఈ మూవీని అయితే తీసుకొచ్చానమాట. ఈ హీరో అయితే మీ అందరికీ కానీ ఆల్రెడీ వేరే డ్రామాలో అయితే చూసుంటారు. సో పరిచయం ఉన్న హీరోనే. ఈ మూవీ కానీ చాలా బాగా అయితే ఉన్నింది. చూడండి, మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేసుకోండి. రండి మూవీలోకి అయితే వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లోనే హీరోనే చూపిస్తారు. ఇప్పుడు క్లాస్ రూమ్ లో వాడైతే అందరి ముందర టెక్స్ట్ బుక్ పెట్టి చదివేటట్టు యాక్టింగ్ చేస్తూ మధ్యలో అయితే కామిక్స్ పెట్టి చదువుతూ ఉంటాడనమాట. యాక్చువల్ గా హీరోకి అదే స్పేస్ అంటే చాలా నచ్చుతుంది. ఇప్పుడు కానీ ఆ కామిక్ లో అయితే ఒక సూపర్ హీరో వచ్చి అంతరించిపోయే భూమిని కానీ కాపాడేటట్టు ఉందనమాట. వీడు తనని ఆ సూపర్ హీరోగా ఊహించుకుంటూ ఆ కామిక్స్ ని బాగా ఎంజాయ్ చేస్తూ చదువుతూ ఉంటాడు మహానుభావుడు. పక్కన ఎవరు ఉన్నారు అనేసి కానీ పట్టించుకోకుండా పక్కన తిరిగి చూస్తే వాళ్ళ క్లాస్ టీచర్ కానీ దీన్ని అయితే చూస్తూ ఉంటాడా. వీడైతే ఫుల్ భయపడిపోతాడు. క్లాస్ రూమ్ లో వచ్చి చదువుకోమంటే నువ్వు కామిక్స్ చదువుతా ఉన్నావా అనేసి దాన్ని లాగి డస్ట్బిన్ లో అయితే పడేసి ఆ టీచర్ కానీ వెళ్ళిపోతారా. కానీ హీరోకి అయితే దీన్ని చూసి చాలా ఫీల్ చేస్తూ ఉంటాడు అనమాట. బ్రేక్ టైంలో పిల్లలందరూ కానీ కలిసి మనం రాకెట్ లాంచ్ గురించిన వీడియో అయితే చూద్దామా అనేసి అందరూ కానీ టీవీ అయితే ఆన్ చేస్తారు. ఆ టైంలో అయితే టీచర్ కానీ అక్కడికి వచ్చి మళ్ళీ ఆ టీవీని అయితే ఆఫ్ చేసేస్తాడనమాట. ఏంద్రా మీరందరూ కానీ రాకెట్ పైకి వెళ్తా ఉందనేసి చూస్తా ఉన్నారు, కానీ మీ గ్రేడ్స్ గురించి కొంచెమైనా ఆలోచించారా? అదైతే అండర్ గ్రౌండ్ లోకి వెళ్తా ఉందనేసి పిల్లలందరినీ కానీ బాగా తిడతా ఉంటాడనమాట. ఆ టైంలో అయితే ఒక న్యూ కమ్మర్ అమ్మాయి కానీ క్లాస్ రూమ్ లోకి అయితే వస్తుంది. ఈ అమ్మాయి మన డ్రామా యొక్క హీరోయిన్. టీచర్ గానీ తనని ఇంట్రడ్యూస్ అవ్వమంటాడా. తను వచ్చి నా పేరైతే షూనియన్ అనేసి చెప్పి సైలెంట్ అయిపోతుంది అనమాట. టీచర్ గానీ చూస్తాడు, అంతేనా ఇంకేం మాట్లాడవా అన్నట్టు చెప్పేసి సరే నువ్వు వెళ్ళి లాస్ట్ డెస్క్ లో అయితే కూర్చో అన్నట్టు చెప్తాడా. అక్కడ మాత్రమే ప్లేస్ ఉంటుంది. తను కానీ వచ్చి హీరో పక్కన అయితే కూర్చుంటుంది. కానీ హీరో అయితే ఇక్కడ జరిగే దేన్ని కానీ పట్టించుకోలేదనమాట. తన కామిక్ బుక్స్ అయితే డస్ట్బిన్ లో వెళ్తా ఉంది కదా, దాన్నే చూస్తూ ఫీల్ చేస్తా ఉంటాడు. ఈ విధంగానే ఈ రోజు అయితే కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ గానీ స్కూల్ కి అయితే వస్తా ఉంటుంది. తను వచ్చే బస్సులోనే హీరో గానీ వస్తా ఉంటాడనమాట. ఆ స్పేస్ బుక్ అయితే చదువుతూ వీడు మన యొక్క డెస్క్ మేటే కదా హాయ్ చెప్దాము అనేసి హీరోయిన్ గానీ క్లోజ్ గా వెళ్తుందా. సడన్ గా బ్రేక్ అయితే వేస్తారా. హీరోయిన్ అయితే వాడి చెంప మీద ఒకటి ఇచ్చేసి వాడి మీదే పడిపోతుంది. మళ్ళీ లేసుకుంటుంది, మళ్ళీ బ్రేక్ వేస్తారు. ఈసారి అయితే ముందర పడిపోయేటట్టు పోతుంది. హీరో దతన్ని లాగి వదిలేసి నువ్వు కొంచెం సేపు అయినా గమనే నిలబడవా, ఎందుకు ఇలా వచ్చి మీద పడిపోతా అన్నావు, నాకు కొంచెం దూరంగా వెళ్ళి నిలబడు అంటాడా. హీరోయిన్ కానీ దూరం పోతుంది, మళ్ళీ బ్రేక్ వేస్తారా. ఈసారి అయితే బస్సే బ్రేక్ డౌన్ అయిపోయింది అనమాట. సో అందరూ కానీ బయటికి అయితే వచ్చేస్తారు. హీరోయిన్ కానీ స్కూల్ కి టైం అయిపోయింది అన్నట్టు ఆలోచిస్తుందా. ఏ బాధ లేకుండా హీరో అయితే ఆ స్పేస్ బుక్ నైతే ఎత్తి పెట్టుకుని చదువుతా ఉంటాడు అనమాట. ఆ తర్వాత ఓపిక్ గా వీడు కానీ స్కూల్ కి అయితే వస్తాడా. టీచర్ గానీ బయటే నిలబెట్టేసి ఇదిగో చూడరా నువ్వైతే చాలా లేట్ గా వచ్చున్నావు, నీకు స్కూల్ కి రావాలనేసి అనిపించలేదంటే నువ్వు నాతో ముందే చెప్పి నీ పేరెంట్స్ ని పిలిపించి నేను నిన్ను ఇంటికి పంపిస్తాను కదా అంటాడా. సార్ నిజంగానే బస్సు బ్రేక్ డౌన్ అయిపోయింది సార్, మీకు నమ్మకం లేకపోతే నిన్న కొత్తగా జాయిన్ అయ్యింది కదా హీరోయిన్, తన్ని కావాలంటే అడగండి, తను కానీ నాతోనే మునింది అన్నట్టు చెప్తాడా. అక్కడ తిరిగి చూస్తే హీరోయిన్ ఆల్రెడీ క్లాస్ రూమ్ లో ఉంటుందన్నమాట. దీన్ని చూసేసి టీచర్ గానీ వీడు అబద్ధం చెప్పాడన్న కోపంతో ఈ పీరియడ్ ఫుల్ గా నువ్వు బయట నిలబడు అప్పుడుతో బుద్ధి వస్తుంది అన్నట్టు పనిష్మెంట్ ఇచ్చేసి వెళ్తాడు. పనిష్మెంట్ అయిపోయిన తర్వాత హీరో గానీ లోపల వచ్చి హీరోయిన్ తో ఎలా వచ్చావు, టాక్సీలో వచ్చావా అంటాడా. లేదు పరిగెత్తుకుంటూ వచ్చాను అన్నట్టు తను కానీ చెప్తుంది. ఆ టైంలో అయితే క్లాస్ రూమ్ లో అందరూ కానీ ఒక అనౌన్స్మెంట్ అయితే ఇస్తారనమాట. 10 కిలోమీటర్స్ మ్యారథాన్ లాంటి రన్నింగ్ రేస్ అయితే కండక్ట్ చేయబోతారు. సో ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో అందరూ కానీ పార్టిసిపేట్ అవ్వండి అనేసి. కానీ హీరో వల్ల ఇదైతే కాలేదేమో, అయినప్పటికీ వీడికి కొంచెం పొగరెక్కువ కదా, చీచి ఇలాంటి వాటిలో అంతే ఎవరు పార్టిసిపేట్ అవుతారో అన్నట్టు చెప్తా అంటాడా. హీరోయిన్ అయితే నవ్వుకుంటా ఉంటుందన్నమాట దీన్ని చూసేసి. ఆ రోజు నైట్ హీరో వాళ్ళ ఇంట్లోనే చూపిస్తారు. ఈ రేస్ విషయం అయితే వాళ్ళ నాన్నకు కానీ తెలిసినట్టుంది. యాక్చువల్ గా హీరో అయితే చాలా రోజులుగా ఒక టెలిస్కోప్ అయితే అడుగుతా ఉంటాడా. దానికి వాళ్ళ నాన్న కానీ ఇదిగో చూడరా నువ్వు కనుక ఈ రేస్ లో గెలిచావనుకో ఖచ్చితంగా నేను నీకు ఆ టెలిస్కోప్ ని కొనిస్తాను అన్నట్టు చెప్పి పంపిస్తాడనమాట. హీరో కానీ రూమ్ లో అయితే వచ్చి ఒక ఆడియో అయితే వింటా ఉంటాడు. అదే స్పేస్ గురించిన న్యూస్ అంతా. వీడు అసలు ఈ ప్రపంచంలోనే లేదన్నమాట, ఆ స్పేస్ గురించిన ఆలోచనలోనే ఉంటున్నాడా. ఎలాగైనా టెలిస్కోప్ కొనుక్కోవాలి కాబట్టి మనం ఎలాగైనా ఈ రేస్ లో పార్టిసిపేట్ అవ్వాలి అన్నట్టు డిసైడ్ చేస్తాడు. దానివల్ల వీడు కానీ నెక్స్ట్ డేనే రాను అని చెప్పేసి చివరికి స్పోర్ట్స్ డ్రెస్ అయితే వేసుకునేసి ఈ రేస్ కోసం వస్తాడా. హీరోయిన్ గానీ తన స్పోర్ట్స్ డ్రెస్ అయితే వేసుకొని వచ్చి అక్కడైతే బాగా వార్మప్ అంతా చేస్తా ఉందన్నమాట. ఎలాగైనా రేస్ లో గెలవాలి అనేసి. హీరో ఊరుకుంటాడా, నువ్వు మాత్రమే కాదు నేను కానీ వార్మప్ చేస్తాను అనేసి బాగా వార్మప్ చేసేసి వీళ్ళ
వీళ్ళందరూ కానీ పోటీకి అయితే సిద్ధమైపోయారు. అదేవిధంగా ఈ రేస్ కానీ స్టార్ట్ అవుతుందన్నమాట. పిల్లలందరూ కానీ పరిగెత్తుతా ఉంటారా, వీళ్ళు చీట్ చేయకూడదు అనేసి వీళ్ళని ఫాలో చేసుకుంటూ వాళ్ళ టీచర్ కానీ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. వీళ్ళ దారిలో అయితే ఒక అమ్మాయి కానీ నిలబడిపోయి ఉంటుంది. ఏమైంది అనేసి హీరోయిన్ కానీ వీళ్ళు అడుగుతుందా. యాక్చువల్గా అమ్మాయికి అయితే సన్నబడాలి అనేసి ఏదో ప్లాస్టిక్ పేపర్తో తన పొట్టంతా చుట్టుకొని ఉంటుంది. దానివల్ల అయితే అమ్మాయికి అలర్జీ అయిపోయి ఉంటుందా. హీరోయిన్ కానీ తనని అయితే పిలుచుకొని వెళ్ళి మెడికల్ షాప్లో నుంచి ఆయింట్మెంట్ అంతా తీసుకొని వచ్చి ఇచ్చేసి ఈ విధంగా అంతా చేయకు అనేసి ఆ అమ్మాయితో కానీ కొంచెం ఫ్రెండ్షిప్ అయిపోయి మాట్లాడుతూ ఉంటుందా. అదే టైంలో హీరోనే చూపిస్తారు. వీడైతే వాళ్ళందరినీ చీట్ చేసేసి వచ్చి ట్యాక్సీలో అయితే ఎక్కి అక్కడ నుంచి కానీ వెళ్తూ ఉంటాడనమాట. దీన్ని అయితే హీరోయిన్ కానీ చూసేస్తుంది. కానీ తనైతే అంతగా పట్టించుకోలేదు. హీరో అయితే నార్మల్గా వచ్చి పిల్లలతో పిల్లలుగా కలిసిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ పోటీలో కానీ గెలిచినట్టయితే పర్ఫార్మెన్స్ చేసేస్తాడు. చివరికి వీడే విన్ అయ్యాడు అనేసి వాడికి ఆ మెడల్ అంతా కానీ ఇచ్చి పంపిస్తారనమాట. వీడైతే గమనే ఉండట్లేదు. క్లాస్ రూమ్ లో వచ్చి ఒకటే సీన్ వేస్తా ఉంటాడు. ఈ పోటీ అంతా నాకు చిన్నదిరా, ఇంకా పెద్ద పెద్ద పోటీలోనే నేను విన్ అవ్వగలను అనేసి. హీరోయిన్ కానీ పర్వాలేదు కదా, టాక్సీ అయితే చాలా స్పీడ్ గా వచ్చినట్టుంది అన్నట్టు చెప్తుందా. హీరో కానీ ఇదేం మాట్లాడుతూ ఉంది అన్నట్టు వీడికైతే అర్థం కానట్టే ఉంటాడనమాట. ఆ రోజు నైట్ అయితే వాళ్ళ నాన్న కానీ చెప్పిన విధంగా ఆ టెలిస్కోప్ ని అయితే కొనిచ్చినట్టుంటాడు. ఫ్రెండ్ తో పాటు వీడు కానీ అన్పాకింగ్ అయితే చేస్తా ఉంటాడా. ఆ టైంలో వాళ్ళ నాన్న కానీ పిలిచాడు అనేసి పిల్లలు కానీ కిందకైతే వస్తారా. వాళ్ళమ్మ కానీ రే నిజం తెలిసిపోయిందిరా అన్నట్టు కళ్ళతోనే సైగ చేస్తుంది. కానీ హీరోకి అయితే అర్థం కాలేదన్నమాట. వాళ్ళ నాన్న అయితే ఎలారా ఈ పోటీలో గెలిచావు, నాకు స్కూల్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది, ట్యాక్సీలో వెళ్తావా, అందరూ పరిగెత్తుతా ఉంటే అనేసి కర్ర తీసుకునేసి కొడతా ఉంటాడా. ఫ్రెండ్ వాడైతే దాంతో వద్దంకల్ దీంతో కొట్టండి అనేసి ఒక పెద్ద గొడుగునైతే తీసిస్తాడనమాట. వాళ్ళ అమ్మద మధ్యలో వచ్చి నా కొడుకు మీద చేయి పెట్టారంటే నేను మిమ్మల్ని కొడతానన్నట్టు వాళ్ళ కొడుకు అయితే సపోర్ట్ చేసి ఈ గొడవల్ని కానీ స్టాప్ చేసి పంపిస్తుంది. వాళ్ళ నాన్న కానీ ఊరుకునేట్టు లేదు. వీడిని నేను అంత ఈజీగా వదలను అనేసి కొన్ని చిన్న టెలిస్కోప్ ని కానీ తీసుకొని వెళ్ళి ఒక రూమ్ లో అయితే పెట్టేసి లాక్ చేసేసి కీస్ ని కానీ తీసుకొని వెళ్ళిపోతాడనమాట. హీరోకి అయితే ఏమీ అర్థం కాలేదు. అసలు ఈ విషయం మా నాన్నకి ఎలా తెలిసి ఉంటుంది, ఖచ్చితంగా హీరోయిన్ అన్నట్టు వీడికి కానీ గుర్తొచ్చి ఉంటుంది. తనే కదా ఆ ట్యాక్సీ గురించి మాట్లాడుంటుంది. సో ఆ పిచ్చిదే ఈ విధంగా అంతా చేస్తుంటుంది. దాన్ని అయితే నేను అంత ఈజీగా వదలను అనుకునేసి ఏమో పాము పగబట్టినట్టు వీడు కానీ హీరోయిన్ మీద అయితే పగ పెట్టేశాడు. నెక్స్ట్ డే అయితే స్కూల్లోకి వచ్చి హీరోయిన్ ని నేను అంత ఈజీగా వదలను అనేసి తను తాగే కూల్ డ్రింక్స్ లో అయితే వెనిగర్ ని మిక్స్ చేస్తుంటాడా. పాపం తాగేసి కక్కుతా ఉంటుంది. ఆ తర్వాత ఆన్సర్ షీట్ ఇస్తారా. తనైతే ఆన్సర్స్ కరెక్ట్ గానే రాసుంటుంది. కానీ మన మహానుభావుడు అయితే ఏని బీగా మార్చేది, బీని డీగా మార్చేది, సిని డీగా మార్చేది అన్నట్టు మార్చిపెట్టుంటాడా. హీరోయిన్ యొక్క మొత్తం మార్క్స్ గానీ పోయి ఉంటుంది. ఆ తర్వాత అయితే హీరోయిన్ వచ్చేదారిలో వీడు గానీ మాప్ వేస్తా ఉంటాడా. హీరోయిన్ కి దారి ఇవ్వకూడదు అనేసి తను వెళ్లే దారిలో అంతా మాపేసి తుడుస్తా ఉంటాడా. కోపం వచ్చిన హీరోయిన్ అయితే అక్కడ ఉన్న మురికి నీళ్ళని తీసి వాడి మీదే పోసేసి వెళ్ళిపోతుంది అనమాట. వీడికి ఇంకా కాలిపోయింది. నిన్నంత ఈజీగా వదలను అనేసి హీరోయిన్ యొక్క పౌచ్ ని తీసుకెళ్లి బ్లాక్ బోర్డ్ మీదే పెట్టి ఉంటాడు. అది కొంచెం హైట్ లో ఉండడం వల్ల హీరోయిన్ గానీ దాన్ని తీసేటప్పుడు అదైతే కింద పడిపోతుంది అనమాట. అందులో అయితే ఒక జేడ్ గాని ఉంటుందా, అది గానీ విరిగిపోయి ఉంటుంది. దీని వెనకాల ఏదో సెంటిమెంటల్ స్టోరీ ఉండేటట్టుంది. హీరోయిన్ అయితే చాలా ఫీల్ చేస్తూ ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నాను, ఇంకా నేనైతే ఊరుకునేట్టు లేదురా అనేసి హీరోయిన్ అయితే ఒకటే అరుస్తా ఉందనమాట. నువ్వేమనుకుంటా అన్నావు, నువ్వు పెద్ద హీరో అనుకునేసి అందరినీ బుల్లీ చేసుకుంటూ తిరుగుతా అన్నావా, నువ్వు నాతో గనక పెట్టుకున్నావు అనుకో నీ కాళ్ళు చేతులు రెండు గానీ విరిచి పొయ్యిలో పెట్టేస్తాను అనేసి హీరోని ఫ్రెండ్ ని బాగా తిట్టి వదులుతుందనమాట. ఆ రోజు ఈవినింగ్ అయితే హీరో గానీ తన ఫ్రెండ్స్ తో పాటు బాస్కెట్ బాల్ అయితే ఆడుతా ఉంటాడా. ఆ టైంలో హీరోయిన్ గానీ అటుపక్క వచ్చేటప్పుడు ఆ బాల్ వెళ్ళి కరెక్ట్ గా హీరోయిన్ మీదే పడుతుంది. హీరో కావాలనే చేశాడు అనుకునేసి అసలు నీకు నాతో ఏం ధర ప్రాబ్లం, నీకు అంత ధైర్యం ఉంటే నాతో డైరెక్ట్ గా పోటీ పడు, ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు అంతా చేస్తా ఉన్నావు అన్నట్టు అరుస్తుందా. దీన్ని ఎవరు చేశారో నాకు తెలియదు అన్నట్టు వీడు చెప్తాడు. అయినప్పటికీ నువ్వే నన్ను పోటీకి పిలుస్తా అన్నావు కదా, మనం ఇద్దరం కానీ ఈ బాస్కెట్ బాల్ అయితే ఆడదాము, ఇందులో నేను గెలిచాననుకో నువ్వు నీ యొక్క హెయిర్ ని ట్రిమ్ చేసుకోవాలి అనేసి హీరోయిన్ తో చెప్తాడు. అటైతే సరే, నువ్వు నేను గెలిచానంటే స్కర్ట్ వేసుకొని రావాలి అన్నట్టు చెప్తుందనమాట. వీడు కానీ దానికైతే ఒప్పుకుంటాడు. వీళ్ళిద్దరూ కానీ ఈ పోటీకి అయితే సిద్ధమైపోయారు. ఇప్పుడు వీళ్ళు ఇద్దరూ కలిసి 9 బాల్ అయితే ఆ గోల్లో కానీ వేయాలన్నమాట. హీరో హీరోయిన్ కానీ స్టార్టింగ్ లో అయితే బాగానే ఆడుతూ ఉంటాడు. హీరో పోను పోను హీరోయిన్ యొక్క స్కోర్ దా కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుంది. హీరోయిన్ కానీ బాల్ ని తీసుకెళ్లి బాస్కెట్ లో వేయడానికి పోతుందా. హీరో కానీ డిఫెన్స్ చేస్తాననేసి వెళ్ళి కింద అయితే పడిపోతాడనమాట. వాడు కాళ్ళు కానీ కొంచెం స్ప్రెయిన్ అయ్యి ఉంటుంది.
సో ఈ పోటీ కానీ ఇప్పటికైతే స్టాప్ అవుతుంది. హీరోయిన్ కానీ సరే పోటీని అయితే ఆ తర్వాత చూసుకుంటాము అనేసి అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతారు. ఆ రోజు నైట్ హీరో కానీ ఫ్రెండ్ తో పాటు షాప్ కి అయితే వెళ్ళుంటాడా. ఫ్రెండ్ వాడు కానీ రే చాలు ఆపరా, హీరోయిన్ దా లేదు కదా, ఇంకా ఏమో నీ కాలు బెనికినట్టు ఎందుకు యాక్టింగ్ చేస్తా ఉన్నావు అన్నట్టు చెప్తాడా. ఆ వెంటనే హీరో కానీ నార్మల్ గా అయితే నడుచుకుంటూ వచ్చి కూర్చునేసి రే నేను ఎందుకో తెలుసా యాక్టింగ్ చేసింది, హీరోయిన్ బాగా బాస్కెట్ బాల్ అయితే ఆడుతా ఉంది, తన ముందర ఓడిపోయి నా పరువు పోవడం కన్నా తను చెప్పినట్టుగానే స్కర్ట్ వేసుకునేసి స్కూల్కే వచ్చేయొచ్చురా అన్నట్టు బాధపడతా అంటాడనమాట. ఇటుపక్క హీరోయిన్ గానీ ఆ జేడ్ని అయితే అతికిస్తా ఉంటుందా. ఆ టైంలో వాళ్ళ అమ్మ కానీ అక్కడికైతే వచ్చి తనకి దాన్ని అతికించడంలో హెల్ప్ చేస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఈ జేడ్ని హీరోయిన్కి వాళ్ళ నాన్నదా తన చిన్నప్పుడు బర్త్డే రోజు గిఫ్ట్గా అయితే ఇచ్చుంటాడనమాట. వాళ్ళ నాన్న కానీ ఒక హై స్కూల్లో అయితే పీటీ టీచర్గా వర్క్ చేస్తూ ఉంటాడనమాట. అందువల్ల హీరోయిన్కి చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్ గురించి మొత్తం కానీ నేర్పించుంటాడు. టేబుల్ టెన్నిస్ ఇంకా బాస్కెట్ బాల్ ఇవంతా కానీ. ఒకరోజు సడన్గా అతనికైతే గుండె నొప్పి వచ్చి హాస్పిటల్కి కానీ వెళ్ళుంటాడు. ఆ విధంగా తను కానీ చనిపోయి ఉంటాడు. వాళ్ళ నాన్న ఇవ్వడం వల్ల ఈ జేడ్ అయితే హీరోయిన్కి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు తను కానీ ఆలోచిస్తూ ఫీల్ చేస్తూ ఉంటుంది. ఆ నెక్స్ట్ డే అయితే హీరోయిన్ కానీ హీరోతో పాటు పోటీకి అయితే వెళ్తుందనమాట. ఈసారి వీళ్ళిద్దరూ కానీ టేబుల్ టెన్నిస్ అయితే ఆడతారు. హీరోయిన్కి ఇందులో అయితే బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఈ గేమ్లో అయితే హీరోయిన్ దా గెలుస్తుందనమాట. సరే సరే వేరే గేమ్ పెట్టుకుంటాము అనేసి వీళ్ళిద్దరూ కానీ టైపింగ్ చేస్తారు కదా, ఎవరు ఎక్కువ వర్డ్స్ టైప్ చేస్తారు అనేసి ఆ గేమ్ అయితే పెట్టుకుంటారు. ఇందులో కానీ హీరోయిన్ గెలుస్తుందనమాట. హీరో యొక్క ఫేసే వాడిపోతుందా దాన్ని చూసేసి సరే నువ్వు అసలు ఏ గేమ్లో దా బాగా విన్ అవ్వగలవో దాన్ని చెప్పు, అందులో వెళ్ళి మనం కానీ పోటీ పడదాము అన్నట్టు చెప్తుందా. దాంతో హీరో కానీ హీరోయిన్ అయితే గేమింగ్ సెంటర్కి అయితే పిలుచుకొని వస్తాడు. మనం కానీ బైక్ రేస్ అయితే పెట్టుకుంటాము అనేసి వీళ్ళిద్దరూ కానీ ఆ గేమ్ అయితే స్టార్ట్ చేస్తారా. కానీ ఇందులో అయితే హీరోదా గెలుస్తాడనమాట. ఈసారి హీరోయిన్ కానీ ఈ గేమ్లో ఓడిపోయి ఉంటుంది. ఆ నెక్స్ట్ అయితే వీళ్ళిద్దరూ కానీ బలూన్స్ని అయితే ఇదే ఏం చేస్తారు, సూదితో అయితే కొట్టి కొట్టి విరగొడతారు కదా, ఆ గేమ్ అయితే పెట్టుకుంటారనమాట. హీరోయిన్ అయితే కరెక్ట్గా వేసి 3 బలూన్స్ని అయితే విరగొట్టేస్తుంది. అందువల్ల తనకు కానీ గిఫ్ట్గా ఒక బొమ్మని ఇస్తారు. ఈసారి హీరో కానీ ఆ బాణాన్ని అయితే వేస్తారా, ఒక్కటి కానీ ఆ బలూన్ మీద అయితే పడలేదు, 3 కానీ పక్కన పక్కనే పడుతుందా. అయినప్పటికీ వాటికి అయితే బొమ్మని తీసుకొని వచ్చిస్తారు. మీరు గెలిచారు అనేసి. ఎలా అంటే 3 బాణము బలూన్ని విరగొట్టకపోతే వాళ్ళు కానీ విన్ అయినట్టే అనేసి చెప్తారా. సో ఈ గేమ్లో అయితే ఇద్దరు కానీ 2 పాయింట్స్ అయితే తీసి మ్యాచ్ కానీ టై అవుతుంది అనమాట. ఆ నెక్స్ట్ డే అయితే క్లాస్ టీచర్ పిలిచి హీరోయిన్ అయితే బాగా తిడతా ఉంటాడనమాట. నువ్వు చదువు దేనికి పనికిరావు, కానీ హీరోయిన్ అలా కాదురా, తను బాగా చదివే అమ్మాయి, తనని నువ్వు గేమింగ్ సెంటర్కి అంతా పిలుచుకొని వెళ్ళి తన జీవితాన్ని ఎందుకు ఇలా నాశనం చేస్తా ఉన్నావు అనేసి కానీ బాగా తిట్టేసి హీరో ఐడిని అయితే ఆ ట్యాక్సీలోనే మర్చిపోయాడంట. దాన్ని ఆ ట్యాక్సీ అతనైతే తీసుకొచ్చి ఇచ్చాడు. ఇదిగో పట్టుకో అనేసి ఈ టీచర్ కానీ బాగా తిట్టేసి దాన్ని అయితే ఇచ్చేసి వెళ్తాడనమాట. ఇప్పుడుదా హీరోకే తెలుస్తా ఉంది మనం హీరోయిన్ కానీ అపార్థం చేసుకునేసి ఇన్ని రోజులు బుల్లీ చేసాము అనేసి. వీడు కానీ అక్కడి నుంచి అయితే వస్తాడా. ఆ తర్వాత హీరోయిన్ కానీ క్లాస్ రూమ్కి అయితే వస్తుంది. తన డెస్క్ మీద అయితే ఒక లెటర్ కానీ ఉందన్నమాట. ఇది ఎలా వచ్చింది, ఎవరు ఇచ్చారన్నట్టు చూస్తూ ఉంటుందా. హీరో కానీ అక్కడికి అయితే వచ్చి ఏం బాధపడకు, దాన్ని అయితే ఓపెన్ చేసి చూడు, అందులో ఏమీ నేను లవ్ లెటర్ అంతా రాసి పెట్టలేదులే అన్నట్టు చెప్తాడా. నాకేం భయం అనేసి హీరోయిన్ కానీ దాన్ని అయితే ఓపెన్ చేసి చూస్తుంది. నువ్వు కానీ బయట రా, నేను నీతో మాట్లాడాలి అనేసి ఉందన్నమాట. దాంతో హీరోయిన్ కానీ బయటకు అయితే వస్తుందా. వీడు గానీ అక్కడ ఉండే పైపుకి అయితే తలకిందులుగా వేలాడుతూ ఉంటాడనమాట. హీరోయిన్ గానీ అదే విధంగా అయితే చేస్తూ ఉంటుందా. అప్పుడు వీడు గానీ ఇన్ని రోజులు నేను బుల్లీ చేసిన దానికంతా గానీ సారీ, నిజానికి నేను ఒక టెలిస్కోప్ కోసమే ఆ రోజు ట్యాక్సీలో అయితే వచ్చాను, నిన్ను గానీ అపార్థం చేసుకున్నాను. నేను మా నాన్నతో గానీ చిన్నప్పటి నుంచి అడిగేవాడిని, ఎందుకు నాన్న ఈ ప్రపంచం ఇలా ఉంది, అందరం గానీ భూమికి అతుక్కొని ఉన్నాము అనేసి. కానీ మా నాన్న దగ్గర అయితే దానికి సమాధానం లేదు, నువ్వు బాగా చదువురా అనేసి మాత్రమే తిట్టేవాడు. కానీ నా ప్రశ్నకి న్యూటన్ దా ఆన్సర్ అయితే ఇచ్చాడు. భూమికి అయితే గ్రావిటీ ఉంది, ఆ హెల్ప్ తోనే మనం అందరం గానీ భూమికి క్లోజ్ గా ఉంటున్నాము, లేకపోతే పక్షుల్లాగా మనం గానీ ఆకాశంలో ఎగిరే వాళ్ళము అనేసి. నిజానికి నేనైతే ఒక స్పేస్ రీసెర్చర్ గా అవ్వాలి అనేసి ఆశపడతా ఉన్నాను అనేసి మొత్తం చెప్పేసి ఆ పెండెంట్ అయితే విరిగిపోయి ఉంటుంది కదా, దానికంతా గానీ సారీ అయితే అడుగుతాడనమాట. హీరోయిన్ గానీ ఓకే అన్నట్టు చెప్తుంది. ఆ నెక్స్ట్ డే అయితే పిల్లలందరూ గానీ పీటీలో అయితే ఉంటారా. ఆ టైంకి హీరో గానీ ఆ స్కర్ట్ అయితే వేసుకొని వస్తాడనమాట. వీడైతే చెప్పాడు కదా నేనైతే ఈ పోటీ
పోటీలో ఓడిపోయానంటే స్కర్ట్ వేసుకునేసి స్కూల్కి అయితే వస్తాను అనేసి ఆ విధంగానే వచ్చాడు. కానీ వీడు ఏమాత్రం కానీ ఫీల్ చేయలేదు. పిల్లలందరితో కానీ కలిసి బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఫన్ చేస్తూ ఉంటాడనమాట. దీన్నంతా చూసేసి హీరోయిన్ కానీ పడి పడి నవ్వుతూ ఉంటుందన్నమాట. వీడు ఇలా కోతి పనులు చేస్తూ ఉంటే టీచర్ అయితే గమ్మనే ఉంటారా, తను కానీ అక్కడికి అయితే వచ్చి హీరోని కానీ బరబరా లాక్కొని వెళ్ళి క్లాస్ రూమ్లో కానీ నిలబెడతాడు. అందరు పిల్లలతో కానీ చెప్తా ఉంటాడనమాట. హీరోకి అయితే ఫిజిక్స్ మ్యాథ్స్లో అయితే మంచి మార్కే వచ్చిందంట, కానీ ఇంగ్లీష్లో ఫెయిల్ అయిపోయాడంట. అది నా సబ్జెక్ట్ రా, నా సబ్జెక్ట్లో ఎందుకు నువ్వు ఫెయిల్ అయ్యావు, నాకు తెలియదు, నువ్వు ఎలాగైనా కానీ ఈ సబ్జెక్ట్లో పాస్ అవ్వాలి అన్నట్టు చెప్పి హీరోయిన్ అయితే క్లాస్ రూమ్లోనే బాగా చదివే అమ్మాయి అనమాట. సో తన పక్కన కూర్చునేసి నువ్వు కానీ తన దగ్గర నుంచి ఇంగ్లీష్ అయితే నేర్చుకో అన్నట్టు చెప్తా ఉంటాడా. దానికి హీరోయిన్ కానీ ఇదిగో చూడండి సార్, వీడికి ఇంగ్లీష్ నేర్పియాలనేసి మనం వీడిని ఫారిన్కి పంపించామనుకోండి, అక్కడ ఉండే వాళ్ళందరికి కానీ వీడైతే చైనీస్ నేర్పించేసి వస్తాడు, అలాంటి వాడు వీడు అన్నట్టు చెప్తుందా. దానికి హీరో కానీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇన్ని రోజులు నేను సీరియస్గా తీసుకోలేదు, అలా ఉన్నాననుకో మొత్తం ఈ పాటికి చదివేసేవాడిని అన్నట్టు చెప్తాడా. దానికి టీచర్ కానీ పర్వాలేదురా, స్కర్ట్ వేసుకునేసరికి నీకు మంచి కాన్ఫిడెంటే వచ్చినట్టుందే అన్నట్టు చెప్పి బాగా నవ్వుకుంటా ఉంటాడనమాట. ఆ తర్వాత అయితే హీరోయిన్ తన ఫ్రెండ్తో పాటు అయితే సూపర్ మూన్ గురించి అయితే చూస్తూ మాట్లాడుతూ ఉంటారా. హీరో కానీ దీన్ని అయితే గమనిస్తాడనమాట. ఇప్పుడు హీరోయిన్ అయితే వీడికి ఇంగ్లీష్ కానీ బాగా నేర్పిస్తూ ఉంటుంది. వీడు కానీ కొంచెం కొంచెం పికప్ చేసుకుంటూ ఉంటాడు. ఇంట్లో వెళ్ళి అన్ని చోట్ల ఇంగ్లీషే, ఇది ఫిష్, ఇది క్రాబ్, ఇంకా ఇది మా అమ్మ అనేసి వీడైతే మొత్తం ఇంగ్లీష్లోనే రాసి రాసి అన్ని చోట్ల పేపర్తో అయితే అతికిస్తూ ఉంటాడనమాట. ఈ విధంగా వీడి యొక్క ఇంగ్లీష్ని కానీ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాడు. వీడు పడి పడి చదువుతూ ఉంటాడా. దీన్ని అయితే వాళ్ళ పేరెంట్స్ కానీ చూసేసి ఏమైంది, మన కొడుక్కి ఎవరైనా చేత పని చేసేసారా ఏంటి అన్నట్టు షాక్లో అయితే ఉంటారు. నెక్స్ట్ డే అయితే హీరో కానీ స్కూల్కి అయితే వచ్చి టైర్లో తన డెస్క్ మీద పడుకునేసి నిద్రపోతా ఉంటాడా. వాడు అలా క్యూట్గా ఉండడాన్ని హీరోయిన్ కానీ చూస్తూ ఉంటుందన్నమాట. సడన్గా హీరో కళ్ళు తెరిచి చూస్తాడా. హీరోయిన్ ఇలా ఉండడం చూసి ఇద్దరికి కొంచెం ఆక్వర్డ్ అయిపోయిందనమాట. ఒక్కొక్కరు ఒక్కో సైడ్ అయితే చూస్తూ ఉంటారు. నెక్స్ట్ అయితే ఆ ఎగ్జామ్ని కానీ కండక్ట్ చేస్తారు. ఈసారి అయితే హీరో కానీ ఎగ్జామ్ని బాగా రాశాడు. చివరికి ఈ సబ్జెక్ట్లో వీడైతే పాస్ అయిపోయాడనమాట. ఎగ్జామ్స్ అంతా అయిపోయిన తర్వాత కానీ హీరో అయితే ఇంట్లో చదువుతా ఉంటాడా. దీన్నంతా చూసేసి వాళ్ళ నాన్నకైతే ఒకటే సంతోషం అయిపోయింది. ఒక్క దేవుడిని వదలలేదు, అందరి దగ్గర పడి పడి మొక్కుతా ఉంటాడనమాట. నెక్స్ట్ అయితే హీరో కానీ హీరోయిన్ దగ్గర అయితే చెప్తా ఉంటాడు, నువ్వు క్లాస్ అయిపోయిన తర్వాత నాతో పాటు టెర్రస్కి అయితే వస్తావా అంటాడు. హీరోయిన్ కానీ ఎందుకు అంటుందా. దానికి వీడు కానీ నేను నీకు ప్రామిస్ చేసి ఇస్తా ఉన్నాను, నెక్స్ట్ ఎగ్జామ్లో అయితే ఇంకా మంచి మార్క్ తీసుకొస్తాను, నా కోసం నువ్వు కానీ టెర్రస్కి అయితే రా అనేసి ఫాలో మీ అన్నట్టు చెప్పి హీరోయిన్ని కానీ అక్కడి నుంచి అయితే పిలుచుకొని వస్తాడనమాట. హీరోయిన్ కానీ వీటితో పాటు అయితే వెనకాలే వస్తుందా. ఇద్దరు కానీ టెర్రస్ మీదకి అయితే వచ్చి అక్కడైతే ఒక పెద్ద టెలిస్కోప్ కానీ ఉంటుంది. ఈరోజు సూపర్ మూన్ ఏమో, దాన్ని చూపించడం కోసమే హీరోయిన్ని కానీ పిలుచుకొని వచ్చి ఉంటాడు. హీరోయిన్ కానీ దాన్ని చూస్తుందా, అదైతే కొంచెం బ్లర్గా ఉందంట, నాకు సరిగా కనపడలేదు అంటుందా. దాంతో హీరో కానీ ఆ లెన్స్ని అయితే అడ్జస్ట్ చేస్తూ ఉంటాడు. అలా క్లోజ్గా వెళ్ళినప్పుడు హీరోయిన్ని చూస్తూ ఉంటాడనమాట. వీడు తను ఎంత క్యూట్గా ఉంది అన్నట్టు చూస్తూ ఉంటాడా. సడన్గా హీరోయిన్ కానీ నాకు కనపడతా ఉంది, చాలా సూపర్గా ఉంది రాయేమి అన్నట్టు ఆ మూన్ని కానీ వీడికైతే చూపిస్తూ ఉందన్నమాట. ఈ విధంగా వీళ్ళిద్దరూ కానీ చూస్తూ ఉంటారా. అక్కడికైతే గార్డు ఉంటారు కదా, సెక్యూరిటీ గార్డు, అతను కానీ ఎవరు అక్కడ ఆ పిల్లలు అనేసి అరుస్తారా. వెంటనే వీళ్ళిద్దరూ కానీ అక్కడి నుంచి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఒక స్టోర్ రూమ్లో అయితే వెళ్ళి దూరిపోతారనమాట. వెనకాలే ఈ గార్డు కానీ ఫాలో చేసుకుంటూ వస్తూ ఉంటారు. కానీ వీళ్ళిద్దరూ దాక్కున్నారు. అయినప్పటికీ ఆ గార్డ్ అయితే కొంచెం కొంచెం క్లోజ్గా వస్తూ ఉంటారా. హీరో కానీ చూస్తాడు, మనం ఇంకా ఇక్కడే ఉన్నామనుకో ఖచ్చితంగా హీరోయిన్ కానీ ఇరుక్కుపోతుంది, మనందా ఎలాగైనా డైవర్ట్ చేయాలి అనేసి అక్కడ నుంచి బయటికి అయితే వచ్చి సర్ప్రైజ్ అన్నట్టు వెళ్ళి గార్డ్ ముందర అయితే నిలుస్తాడా. అతను కానీ మళ్ళీ నువ్వేనా, అసలు నీకు ఈ టెర్రస్ మీద ఏందా ఉందో ఏమోరా అనేసి అక్కడ నుంచి అయితే లాక్కొని వెళ్ళిపోతారనమాట. ఆ రోజు నైట్ అయితే ఫ్రెండ్ వాడితో పాటు హీరో కానీ వాళ్ళ నాన్న షాప్కి అయితే వచ్చుంటాడా. ఫ్రెండ్ వాడు కానీ రే నువ్వంతా మనిషివారా, ఈరోజు సూపర్ మూను, దాన్ని నువ్వు నాకు చూపిస్తాను అన్నావు, కానీ సిగ్గే లేకుండా హీరోయిన్ని పిలుచుకొని వెళ్ళి చూపించున్నావే అన్నట్టు చెప్తాడా. దానికి హీరో కానీ నేను అందుకే కదా ఈ ట్రీట్ ఇచ్చున్నాను అన్నట్టు చెప్తాడా. ఏంది మీ నాన్న షాప్లో నుంచి ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చేస్తే నువ్వు నాకు ట్రీట్ ఇచ్చినట్టు అయిపోతుందా ఏంటి అన్నట్టు అరుస్తూ ఉంటాడా. దాంతో హీరో కానీ సర్లేరా కానీ అనేసి వీళ్ళిద్దరూ అయితే చాక్లెట్లు కానీ తింటా ఉంటారా. యాక్చువల్గా ఇందులో అయితే వైన్ కానీ మిక్స్ అయ్యి ఉండదంట, అది తెలియకుండా వీళ్ళిద్దరూ బాగా తినేస్తారా. హీరోకి మొత్తం అయితే తలకెక్కిపోయింది. అక్కడ సర్వ్ చేసే అమ్మాయిని చూసినా హీరోయిన్ లానే ఉంది, అక్కడ ఎక్కడ చూసినా కానీ
కానీ హీరోయిన్ లానే కనపడతా ఉంది. వీడికి హీరోయిన్ మీద అయితే ఫీలింగ్స్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఉండకూడదు అనేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే అయితే క్లాస్ రూమ్లో టీచర్ కానీ ఏం చెప్పుంటాడంటే పిల్లలందరూ కానీ ర్యాంక్ వైజ్గా అయితే వాళ్ళ యొక్క సీటింగ్స్ని కానీ అరేంజ్ చేసుకోవాలి అనేసి. సో ఇప్పుడు హీరోయిన్ కానీ వేరే ప్లేస్లో అయితే కూర్చోవాలా. హీరోకి ఇంట్రెస్ట్ లేదు, అయినప్పటికీ నేను నీకు హెల్ప్ చేస్తాను అనేసి ఆ టేబుల్ని కానీ తీసుకొని వెళ్ళేటప్పుడు వాడి కాళ్ళ మీదే వేసుకుంటాడా. కాళ్ళు కానీ బాగా దెబ్బ తగిలి ఉంటుంది. అందువల్ల వీడిని అయితే హాస్పిటల్కి కానీ పిలుచుకొని వచ్చి ఉంటారనమాట. వీడిని చూడడం కోసం హీరోయిన్ కానీ అక్కడికి అయితే వచ్చి వాళ్ళ పేరెంట్స్ని అయితే చూసి హలో ఆంటీ అంకుల్ అన్నట్టు చెప్తా ఉంటుందా. వాళ్ళ నాన్న కానీ తనని చూసేసి నువ్వే కదా క్షూణియా, నీ గురించి నా కొడుకు అయితే చాలా చెప్పాడు, నిజానికి నీ వల్లే నా కొడుకు అయితే ఈరోజు బుద్ధిమంతుడుగా చదువుతూ ఉంటాడు, దీనికంత కారణమే నువ్వుదా అనేసి ఆగకుండా మాట్లాడుతూ ఉంటాడా. హీరో వాళ్ళ అమ్మకైతే ఏమండి మీకైతే ఆకలిగా ఉంది కదా మనం కానీ వెళ్దాం రండి అన్నట్టు పిలుస్తుందా. నాకు అక్కడ ఆకలి లేదే అన్నట్టు అతను చెప్తాడు. మీకు ఆకలిగా ఉంది అన్నట్టు తను కానీ చెప్తుందా. అతను కానీ అర్థం చేసుకున్నాడు అనమాట. అవునవును ఆకలిగా ఉంది రా వెళ్దాం అనేసి వాళ్ళిద్దరు కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. యాక్చువల్గా హీరోయిన్ అయితే ఈరోజు హీరో క్లాస్లో ఏమీ కానీ అటెండ్ చేసి ఉంటాడు కదా, ఆ నోట్స్ అంతా తీసుకొని వచ్చి ఇవ్వడానికి వచ్చి ఉంటుంది అనమాట. దాన్ని అంతా కానీ హీరో దగ్గర అయితే ఇచ్చేసి వాడితో కానీ కొంచెం సేపు అయితే మాట్లాడేసి సరే వెళ్ళొస్తాను అనేసి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డే నైట్ అయితే హీరో కానీ హీరోయిన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. తను ఎందుకు ఇంకా రాలేదు అనేసి టైం చూస్తాడు. అక్కడ ఇక్కడ చూసేసి హీరోయిన్ కోసం అయితే వీడు రూమ్ నుంచే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. మధ్యలోనే హీరోయిన్ కానీ వీడిని చూడడం కోసం అయితే హాస్పిటల్కి వస్తూ ఉంటుందా. తనని పట్టుకునేసి నీకేమీ కాలేదు కదా, ఎందుకు ఇలా ఒంటరిగా వచ్చావు, ఇది సేఫ్టీ కాదు, నీకేమైనా అయితే నేనేం చేసేది అన్నట్టు వీడైతే చాలా ఫీల్ చేస్తూ ఉంటాడు అనమాట. అక్కడ నుంచి హీరోయిన్ కానీ తన రూమ్కి అయితే పిలుచుకొని వచ్చేస్తాడు. ఇద్దరు కానీ కలిసి చదువుకుంటా ఉంటారా. యాక్చువల్గా హీరోయిన్ అయితే ఒక బాయ్ బ్యాండ్ యొక్క ఫ్యాన్ అన్నమాట. అక్కడైతే ఒక మ్యాగజైన్ కానీ ఉంటుందా, దాన్ని చూసేసి హీరో కానీ నువ్వు వీళ్ళ యొక్క ఫ్యాన్ అనేసి అడుగుతాడు. అవును అనేసి తను కానీ చెప్తుందా, నీకోసం నేను కానీ ఏదో ఒక రోజు అయితే వీళ్ళు పాడేటట్టే పాటని పాడి చూపిస్తాను చూడు అన్నట్టు చెప్పి వీడైతే రిహర్సల్ చేస్తాడా. వద్దురా నా చెవులు అంతా నొప్పిగా ఉంది అన్నట్టు వాడిని కానీ కూర్చోబెట్టేస్తుంది అనమాట. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్తో ఏం అడుగుతాడంటే నేను కానీ నీతో పాటు బాగా చదివి ఒకే యూనివర్సిటీకి అయితే వచ్చేదా అనేసి. కానీ హీరోయిన్ ఏమైంది ఎందుకు సడన్గా ఇలా అడుగుతా ఉన్నావు అన్నట్టు చెప్తుందా. దానికి వీడు కానీ అదేమీ లేదు నాకు బాగా చదవాలనేసి ఉందా అందుకే అంటాడనమాట. హీరోయిన్ కానీ సరే మనం ఇద్దరం కలిసి వెళ్దాము అనేసి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఇప్పుడు హీరో యొక్క కాళ్ళు కానీ కొంచెం రికవరీ అయ్యి వీడు కానీ స్కూల్కి అయితే రావడం స్టార్ట్ చేస్తుంటాడు. వీడు కానీ తన యొక్క స్టడీస్లో ఫోకస్డ్గా చదువుతూ ఉంటాడనమాట. ఎగ్జామ్స్ వేరే దగ్గర పడతా ఉంది అనేసి. అప్పుడైతే ఒక అబ్బాయి హీరోయిన్ దగ్గర వచ్చి నాకు ఒక డౌట్ క్లియర్ చేస్తావా అనేసి అడుగుతూ ఉంటాడా. దీన్ని అయితే హీరో చూస్తాడు. కానీ వీడికి బాగా మండుతూ ఉందనమాట. నీకేం డౌట్ ఉన్నా నాతో అడుగు బాబు, నేను నీకు నేర్పిస్తాను కదా రా అనేసి వాడిని అయితే లాక్కొని వెళ్ళిపోతాడా. నీకు ఏ డౌట్ ఉంది, ఏ పక్కన బి రావాలా సి రావాలా అనేసే కదా నేను నేర్పిస్తాను చూడు అనేసి వీడైతే బి కాదు సి కాదు డీనే వస్తుంది అనేసి చెప్తాడనమాట. హీరోయిన్ కానీ దీన్ని అయితే చూసేసి నువ్వు అసలు ఏం నేర్పిస్తా ఉన్నావు వాడిని వదులు అనేసి వాడికైతే హీరోయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటుందా. హీరో కానీ ఏం నేను చెప్పింది తప్ప అనేసి అడుగుతాడా. నువ్వు కాసేపు నోరు మూస్తావా అనేసి వాడిని అయితే తిడుతుందనమాట. హీరో కానీ ఈసారి అయితే అలిగేశాడు. హీరోయిన్తో అసలు మాట్లాడట్లేదనమాట. వీడు కానీ ఒక షాప్కి అయితే వస్తాడా. అక్కడే హీరోయిన్ కానీ పార్ట్ టైం జాబ్ అయితే చేసుకుంటా ఉంటుంది. హీరోయిన్ కానీ వీడితో అయితే మాట్లాడుతుంది. కానీ నేనైతే షటప్లో ఉన్నాను ఇప్పుడు నీతో మాట్లాడను అన్నట్టు వీడైతే సైగ చేసేసి వెళ్తా ఉంటాడా. అక్కడైతే ఒక పోస్టర్ కానీ చూస్తాడనమాట. హీరోయిన్తో కానీ నా నోటిని కొంచెం ఓపెన్ చేసి వదులుతావా నేను నీతో మాట్లాడాలి అంటాడనమాట. హీరోయిన్ కానీ దాన్ని అయితే ఓపెన్ చేసి వదులుతుందా. యాక్చువల్గా అదే స్పేస్కి సంబంధించిన ఎగ్జిబిషన్ అయితే జరుగుతుందంట. దానికి మనం ఇద్దరం కానీ వెళ్దామా అనేసి పిలుస్తాడు. హీరోయిన్ కానీ ఒప్పుకునేసి వీడితో పాటు అయితే వెళ్తూ ఉంటుంది. ఇద్దరు కానీ బస్సులోదే వెళ్తూ ఉంటారు. హీరో అయితే బాగా నిద్రపోతూ ఉంటాడనమాట. వీడు తూగుతూ వెళ్ళి హీరోయిన్ మీదే పడుతూ ఉంటాడు. పాపం తను కానీ ఎన్నిసార్లు వాడి తలని తీసి పెట్టేది. వీడు మళ్ళీ తూగుతూ వెళ్ళి హీరోయిన్ మీదే పడతా ఉంటాడనమాట. మళ్ళీ కానీ తూగుతూ వెళ్ళి పడతాడా. ఈసారి అయితే అక్కడ ఒక బాయ్ సౌండ్ కానీ వస్తుందనమాట. చాలు వెయ్య ఎంతసేపు నువ్వు నిద్రపోతా ఉంటావు అనేసి అరుస్తాడా. హీరో కానీ నిద్రలో నుంచి లేచి చూస్తాడనమాట. హీరోయిన్ కానీ వీడి పోరు పడలేక బస్సులో అయితే వెనకాల సీట్లో వెళ్ళి కూర్చొని ఉంటుంది. ఆ విధంగా వీళ్ళిద్దరూ కానీ ఆ ఎగ్జిబిషన్ సెంటర్కి అయితే వస్తారనమాట. అక్కడ ఉండే సోలార్ సిస్టమ్ ఇంకా గ్యాలక్సీ గురించి అంతా కానీ
చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారా. అదేవిధంగా హీరో కానీ హీరోయిన్ అయితే పిలుచుకొని వెళ్ళి అక్కడైతే ఒక రాకెట్ లాంటి ఒక సెటప్ అయితే ఉంటుంది. అందులో కానీ కూర్చోబెడతాడు. వీడు వెల్ ప్రిపేర్డ్గా వచ్చినట్టుంది. ఇంట్లో నుంచే రాకెట్లో వెళ్ళేటప్పుడు ఎలాంటి సౌండ్ వస్తుంది అన్న దాన్ని రికార్డ్ చేసుకొని వచ్చినట్టుంది. ఇప్పుడు హీరోయిన్ చెవులో కానీ ఒక హెడ్సెట్ అయితే పెట్టేసి ఇద్దరు కానీ రాకెట్ లాంచ్కి అయితే సిద్ధమైపోతారనమాట. వాళ్ళ యొక్క ఇమాజినేషన్లో స్పేస్కి అయితే వెళ్ళి అక్కడ కానీ బాగా ఎక్స్ప్లోర్ చేసేటట్టు ఇద్దరు కానీ ఇమాజినేషన్లో అయితే బాగానే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బాగా ఫన్ చేసేసి అక్కడ నుంచి కానీ ఇంటికి అయితే రిటర్న్ వస్తూ ఉంటారా. ఈసారి హీరోయిన్ కానీ నిద్రలో అయితే హీరో యొక్క షోల్డర్ మీద పడుకొని ఉంటుంది. సడన్ గా తను కానీ కళ్ళు తెరిచి చూస్తుందా. వీడు కానీ ఇదిగో చూడు నేనేమి నీ మీద పడలేదు అన్నట్టు చెప్తా ఉంటాడా. హీరోయిన్ కానీ వీడి చేసేదంతా చూసి నవ్వుకుంటా ఉంటుందన్నమాట. అంటే నెక్స్ట్ డేనే చూపిస్తారు. ఈ రోజుతో క్లాస్ కానీ లాస్ట్ డే అంట. టీచర్ కానీ కొంచెం ఎమోషనల్గా చాలా సెంటిమెంటల్గా అయితే మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా క్లాస్ టైంలో అయితే పిల్లల దగ్గర నుంచి కొన్ని గ్యాజెట్స్ అంతా కానీ తీసి పెట్టుంటారు కదా, అదే వీడియో గేమ్స్ ఇంకా అవి ఇవి అనేసి దాన్ని అంతా కానీ టీచర్ అయితే వాళ్ళతోనే రిటర్న్ ఇచ్చేస్తూ ఇది మీ అందరి యొక్క పిల్లలు అనేసి నాకు బాగా తెలుసు, అదే విధంగానే మీరందరూ కానీ నా యొక్క పిల్లలు అనేసి చెప్పి నన్ను మర్చిపోకండి, అప్పుడప్పుడు స్కూల్కి అయితే రండి అన్నట్టు చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటారా. దాన్ని చూసేసి ఒక అబ్బాయి కానీ ఐ లవ్ యూ సార్ అంటాడనమాట. ఆ విధంగా క్లాస్లో పిల్లలందరూ కానీ ఐ లవ్ యూ సార్ అనేసి చెప్తా ఉంటారా. సడన్గా అప్పుడైతే డబుల్ రెయిన్బో కానీ వస్తుందన్నమాట. దాన్ని చూడడం కోసం పిల్లలందరూ కానీ బయటికి అయితే వచ్చుంటారు. హీరో కానీ హీరోయిన్ అయితే పిలుచుకొని వచ్చుంటాడు అనమాట. తనతో కానీ ఒక కార్డ్ని అయితే ఇస్తాడు, హ్యాపీ చిల్డ్రన్స్ డే అనేసి. హీరోయిన్ అయితే ఏంటి చిల్డ్రన్స్ డేనా అన్నట్టు దాన్ని కానీ తీసి చూస్తుందా. అందులో అయితే మనం ఇకపై నుంచి కాలేజీకి వెళ్తా ఉన్నాము, నో మోర్ చిల్డ్రన్స్ డే అన్నట్టు రాసి పెట్టుంటాడు అనమాట. హీరోయిన్ కానీ వాటితో అయితే చెప్తుంది ఈ విధంగా డబుల్ రెయిన్బో వస్తే ఏం మీనింగో తెలుసా, మన యొక్క కోరికలంతా కానీ జరగబోతుందనేసి అర్థం, నేను కానీ దీన్ని అయితే జాగ్రత్తగా ఉంచుకుంటాను అన్నట్టు చెప్పి అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ అయితే పిల్లలందరూ కానీ ఆ ఫైనల్ ఎగ్జామ్స్ అయితే రాస్తూ ఉంటారనమాట. పిల్లలు ఇంకా వాళ్ళ పేరెంట్స్ అందరూ కానీ చాలా ఎగ్జైట్మెంట్లో అయితే ఉంటారు. అంటే కొన్ని రోజుల తర్వాత ఎగ్జామ్ యొక్క రిజల్ట్ కానీ వస్తుంది. హీరోకి అయితే ఈ ఎగ్జామ్లో 646 మార్క్ వచ్చిందంట. వాళ్ళ ఫ్యామిలీ అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది. హీరోకి అనుకున్న దానికన్నా ఎక్కువ మార్క్స్ వచ్చింది కదా. వాళ్ళ నాన్న అయితే షాప్లోకి వచ్చే వాళ్ళందరికీ కానీ ఫ్రీగా ఫుడ్ డ్రింక్స్ అనేసి ఇస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారా. కానీ హీరో అయితే డల్గా ఉంటున్నాడు. ఏమైంది అనేసి వాళ్ళ అమ్మగాని అడుగుతుందా. హీరోయిన్ దగ్గర నుంచి ఎలాంటి కాంటాక్ట్ లేదు, నేను కానీ తనని అయితే వెళ్ళి మీట్ అవ్వాలి అనేసి అక్కడ నుంచి కానీ వీడు హీరోయిన్ వాళ్ళ ఇంటికి అయితే వస్తాడు. వాళ్ళ అమ్మదా వచ్చి తలుపు కానీ తెరిచి లోపలికి అయితే పిలుస్తారు. యాక్చువల్గా హీరోయిన్కి ఎగ్జామ్లో 607 దా వచ్చిందంట. తను ఎక్స్పెక్ట్ చేసిన మార్కు రాలేదు. ఈ మార్కుతో తను కోరుకునేటువంటి ఆ యూనివర్సిటీకి కానీ వెళ్ళలేదన్న బాధతో రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి తనైతే రూమ్ నుంచి బయటికి రాలేదు అన్నట్టు చెప్తారా. హీరో కానీ తనతో మాట్లాడడానికి రూమ్ బయటికి అయితే వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదన్నమాట. ఇద్దరు కానీ ఒకే యూనివర్సిటీకి వెళ్ళాలనేసి ప్లాన్ చేస్తుంటారు కదా. కానీ ఇప్పుడు హీరోయిన్ ఆ యూనివర్సిటీకి రాలేదు. దాంతో హీరో కానీ తన యొక్క అప్లికేషన్లో అయితే వేరే యూనివర్సిటీ, ఇప్పుడు హీరోయిన్ను దేనికి ఎలిజిబుల్ అదే యూనివర్సిటీకి అయితే అప్లై చేస్తుంటాడు అనమాట. ఈ విషయం తెలిసేసరికి హీరో వాళ్ళ నాన్న అయితే స్కూల్కి వచ్చి ఒకటే అరుస్తూ ఉంటాడు క్లాస్ టీచర్తో. వాడికి వచ్చున్న మార్కుతో వాడు ఎంత మంచి యూనివర్సిటీకి వెళ్ళొచ్చు, కానీ ఎందుకు వాడు ఇలా చేస్తుంటాడు అనేసి అరుస్తూ ఉంటాడా. దీన్ని అయితే అక్కడికి వచ్చిన హీరోయిన్ కానీ వినేస్తుంది. తన యొక్క అప్లికేషన్ ఫామ్ని కానీ టీచర్ దగ్గర అయితే ఇచ్చేసి వాళ్ళ నాన్నతో కానీ వాడు అప్పుడప్పుడు ఇలాదా తిక్క పనులు చేస్తాడు అంకుల్, మీరే కావాలంటే వాడి యొక్క ఫామ్లో కానీ ఆ యూనివర్సిటీని అయితే చేంజ్ చేసేయండి అన్నట్టు ఐడియా అయితే ఇచ్చేసి వెళ్ళిపోతుందా. ఈ విషయం తెలిసి హీరో కానీ హీరోయిన్ ఇంటికి అయితే వచ్చి తలుపు తడతా ఉంటాడనమాట. ఎందుకు ఇలా చేసావు, మనం ఇద్దరం కానీ ప్రామిస్ చేసుకున్నాం కదా ఒకే యూనివర్సిటీకి వెళ్దాము అనేసి, కానీ నువ్వెందుకు ఈ విధంగా చేసావు అన్నట్టు అరుస్తా ఉంటాడా. హీరోయిన్ కానీ అక్కడికైతే వచ్చి డోర్ ఓపెన్ చేసి ఎందుకు నువ్వు ఇలా అరుస్తా ఉన్నావు, ఇదిగో చూడు నీ యొక్క మార్క్స్ తీయడం అంత ఈజీ పని కాదు, నువ్వు నీ ఫ్యూచర్తో ఎందుకు ఇలా ఆడుకుంటా ఉన్నావు అన్నట్టు అరుస్తుందా. దానికి వీడు కానీ ఇదిగో చూడు ఈ 2 సంవత్సరాలు నేను దేనికోసం కష్టపడ్డాను తెలుసా, నీకు క్లోజ్ అవ్వడానికి, ఆ మార్క్ కోసం కాదు అన్నట్టు చెప్తాడా. దాంతో తను కానీ ఇందులో ఏముంది, మనం వేరే వేరే ప్లేస్లో ఉన్నప్పటికీ మనం ఇద్దరం కానీ కాంటాక్ట్లోనే ఉండొచ్చు అన్నట్టు చెప్తుందా. అలా ఎప్పటికీ కానీ జరగదు, ఎందుకంటే మనం వేరే వేరే ప్లేస్లోకి వెళ్తే ఎప్పటికీ మన ఇద్దరికి మధ్య కాంటాక్టే ఉండదు, ఒకరినొకరు చూసుకోలేము అన్నట్టు హీరో కానీ అరుస్తాడా. అటైతే అదే మంచిది అనేసి తను కానీ వెళ్తూ ఉంటుంది. దాంతో హీరో కానీ నువ్వు అసలు నా గురించి ఏమీ ఆలోచించలేదా అన్నట్టు అడుగుతాడు. ఇందులో ఏముంది, నువ్వు నా క్లాస్మేట్వి నా డెస్క్ మేట్వి అంతే అన్నట్టు చెప్తుందనమాట. హీరో కానీ నేనైతే నీ దగ్గర కార్డు ఇచ్చాను కదా దాన్ని బాగా ఓపెన్ చేసి చూసావా అన్నట్టు అడుగుతాడా. చూసాను, ఇందులో ఏముంది అన్నట్టు తను కానీ చెప్తుందా. అటంటే ఇన్ని రోజులు మనం ఇద్దరం కానీ
కానీ కలిసి తిరిగిన దానికి ఎలాంటి మీనింగ్ లేదంటావా అంటాడు. హీరోయిన్ కానీ ఏమీ లేదు అన్నట్టు చెప్పి వాడి మొహం మీదే డోర్ని కానీ క్లోజ్ చేసేస్తుంది. హీరో అయితే చాలా ఫీల్ చేస్తూ ఉంటాడనమాట. ఆ నెక్స్ట్ అయితే హీరో కానీ ఈ సిటీ నుంచి అయితే వేరే సిటీకి చదువుకోవడానికి కానీ వెళ్తూ ఉంటాడా. వెళ్ళేటప్పుడు కానీ హీరోయిన్ కోసం అయితే ఎదురు చూస్తాడు, కానీ తను రాలేదు. వీడు కానీ ఫీల్ చేస్తూ వేరే కాలేజీలోకి కానీ వెళ్ళిపోతాడనమాట. ఇటుపక్క హీరో యొక్క లైఫ్ అయితే కొత్త కాలేజు, కొత్త పిల్లలు, ఇంకా చదువు అనేసి కొంచెం బిజీగానే వెళ్తూ ఉంటుంది. ఒక రోజు అయితే తన ఫ్రెండ్ కానీ కాల్ చేసి మనమందరం మీట్ అవ్వాలి రా అనేసి పిలుస్తాడా. దాంతో హీరో కానీ వెళ్తాడనమాట. యాక్చువల్గా హీరో ఫ్రెండ్ అయితే హీరోయిన్ ఫ్రెండ్ని పికప్ చేసేసినట్టుంది. వీళ్ళిద్దరూ కానీ ఇప్పుడు ప్రేమిస్తూ ఉంటారంట. దాన్నంతా చెప్పి ఒకటే సీన్ వేస్తూ ఉంటాడా. హీరో కానీ చాలా ఆపరా నీ సోది, ఎంతసేపుదా ఈ సీనే వేస్తూ ఉంటావనే సారస్తూ ఉంటాడా. ఫ్రెండ్ కానీ అడుగుతుంది, అవును నీకు హీరోయిన్కి మధ్య ఇప్పుడు ఎలా వెళ్తా ఉంది, ఇద్దరు కానీ కాంటాక్ట్లో ఉన్నారా అనేసి. కానీ హీరో దగ్గర అయితే దీనికి సమాధానం లేదు. వాడు సైలెంట్ అయిపోతాడు. ఆటే కట్ చేసి ఇటుపక్క హీరోయిన్నే చూపిస్తారు. తను కానీ వేరే కాలేజీలో అయితే జాయిన్ అయ్యి ఉంటుంది. ఇప్పుడైతే తను హాస్టల్లోనే ఉండి చదువుకుంటా ఉంటుంది అనమాట. తన యొక్క హాస్టల్ రూమ్మేట్స్ అయితే హాట్ పాట్ రెడీ చేసి తింటా ఉంటారా. హీరోయిన్ కానీ వచ్చి వాళ్ళతో పాటు జాయిన్ అయ్యి తినడానికైతే వెళ్తారు. ఆ టైంలో వార్డెన్ కానీ వచ్చే సౌండ్ వినబడుతుందా. వెంటనే ఈ పిల్లలందరూ కలిసి అక్కడ ఉండే థింగ్స్ మొత్తాన్ని కానీ ప్యాక్ చేస్తూ ఉంటారనమాట. ఒక్కొక్క చోట అయితే దాచిపెట్టేసి అక్కడ వచ్చిన వార్డెన్ని కానీ సమాలించి అక్కడి నుంచి అంటే బయటికి అయితే పంపిస్తూ ఉంటారు. ఆ తర్వాత హీరోయిన్ కానీ వచ్చి చెక్ చేస్తుంది. తన కబోర్డ్లో నుంచి ఒక బాక్స్ అయితే కింద పడిపోయి ఉంటుంది. అందులో అయితే హీరో ఇచ్చిన గ్రీటింగ్ కార్డు కానీ ఉంటుందన్నమాట. దాన్ని కానీ ఓపెన్ చేసి చూస్తుందా. అందులో అయితే ఒక లెటర్ ఉండేటట్టుంది. దాన్ని కానీ తీసి చూస్తుందన్నమాట. యాక్చువల్గా హీరో అయితే హీరోయిన్ కోసం ఒక లవ్ లెటర్ కానీ రాసి పెట్టి ఉంటాడు. కానీ ఇన్ని రోజులు హీరోయిన్ అయితే దాన్ని చూసుండదు. ఇప్పుడు దాన్ని కానీ ఓపెన్ చేసి చూస్తుందా. అందులో హీరో కానీ ఏమి రాస్తుంటాడంటే, స్టార్టింగ్లో మనం ఇద్దరం కానీ గొడవలతో మొదలు పెట్టాము, కానీ నువ్వు నా లైఫ్లోకి కొంచెం కొంచెంగా ప్రేమగా మారిపోయావు. ఇంతకుముందు నేను దేనికి పనికిరాని వాడిగా ఉండేవాడిని, కానీ నాలో ఒక మోటివేషన్ని ఏర్పాటు చేసిందే నువ్వు. ఈ రోజు నేను ఈ లెటర్ని ఇంత ధైర్యంగా రాస్తా ఉన్నానంటే దానికి కారణం కానీ నువ్వే. నేను ప్రతిరోజు కానీ స్కూల్కి వేగంగా వచ్చేది నిన్ను చూడడం కోసమే. జీవితాంతం కానీ నేనైతే నీ పక్కనే ఉండాలి అనుకుంటా ఉన్నాను. నువ్వు కానీ ఈ లెటర్ని చూసేసి నీకు నన్ను నచ్చకుండా నువ్వు నన్ను ఇగ్నోర్ చేసినా కానీ పర్వాలేదు, నేనైతే దీనికి మెంటలీ ప్రిపేర్ అవుతాను అన్నట్టు చెప్పి ఐ లైక్ యూ అనేసి రాసి పెట్టుంటాడనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది. ఆ రోజు వాడు కానీ అడుగుంటాడు కదా, నువ్వైతే లెటర్ని బాగా చెక్ చేసావా అనేసి. తను సరిగా చూడకుండానే చూసాను అనేసి చెప్పుంటుంది కదా. అప్పుడు హీరో యొక్క మనసు ఎంత కష్టపడి ఉంటుంది అన్న దాన్నంతా తలుచుకునేసి ఇప్పుడు హీరోయిన్ కానీ హీరోతో అయితే మాట్లాడదాము అనేసి మెసేజ్ పెట్టడానికి పోతుంది. మళ్ళీ దాన్నంతా డెలీట్ చేసి నార్మల్ అయిపోతుంది అనమాట. ఇటుపక్క హీరోనే చూపిస్తారు. వీడైతే చాలా రోజులుగా ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తూ ఉంటాడనమాట. ఏదో వైర్స్ అంతా కానీ కనెక్ట్ చేస్తూ ఉంటారా. ఈసారి అయితే ఆ వైర్స్ని కానీ కరెక్ట్గా కనెక్ట్ చేశారంట. ఇది కానీ సక్సెస్ అయ్యిందనేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారా. ఆ టైంలో హీరోకి హీరోయిన్ దగ్గర నుంచి అయితే మెసేజ్ వస్తుంది, మనం ఇద్దరం కానీ మీట్ అవుదామా అనేసి. ఈ కంగాతో ఇంతసేపు ఇచ్చిన కనెక్షన్ మొత్తం వైర్ని కానీ లాగేస్తాడనమాట హీరో. వీడైతే ఫుల్ షాక్ లోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ నెక్స్ట్ డే అయితే హీరోయిన్ పిలిచిన చోటుకి అయితే వచ్చి ఉంటాడనమాట. చాలా సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరూ కానీ మీట్ అవుతా ఉంటారు కదా. ఒక ఎగ్జైట్మెంట్ తోనే ఉంటాడు. హీరోయిన్ కానీ అక్కడికి అయితే వస్తుందా. తను ఏమాత్రం మారలేదు, అట్టే ఉంది. వీడు కానీ హీరోయిన్నే చూస్తూ ఉంటాడా. ఇద్దరు కానీ కపుల్ టీ షర్ట్ లాగా అయితే ఒకేలాంటి టీ షర్ట్, అదే రాకెట్ లాంచ్కి సంబంధించిన టీ షర్ట్నే వేసుకొని వచ్చి ఉంటారనమాట. హీరోకి అయితే కొంచెం సిగ్గుగా ఉంది. యాక్చువల్గా వీళ్ళిద్దరూ కానీ రాకెట్ లాంచ్ని చూడడం కోసమే వచ్చుంటారనమాట. ఇప్పుడు ఒక కొండ ప్రాంతంలో అయితే ఎక్కి పైన కానీ వచ్చుంటారా. హీరో కానీ హీరోయిన్తో సడన్గా ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు నన్ను బయటికి పిలిచావు కదా ఎందుకు అన్నట్టు అడుగుతాడా. దానికి తను కానీ అదేమీ లేదు, లాస్ట్గా నేను నీతో చాలా హార్ష్గా మాట్లాడాను కదా, దానికంతా కానీ సారీ అన్నట్టు చెప్తుందా. హీరో కానీ పర్వాలేదులే, దాన్నంతా నేను ఎప్పుడు మర్చిపోయాను అన్నట్టు చెప్తా అంటాడనమాట. అప్పుడు హీరోయిన్ చెవిలో కానీ ఒక హెడ్సెట్ ని అయితే పెడతాడు. యాక్చువల్గా హీరోయిన్కి అయితే ఒక బాయ్ బ్యాండ్ యొక్క సాంగ్ అయితే చాలా నచ్చుతుంది కదా, వాళ్ళ యొక్క మ్యూజిక్ని ప్లే చేస్తాడనమాట. అందులో పోను పోను హీరో కానీ హీరోయిన్ కోసం అయితే ఆ సాంగ్ని పాడుంటాడు. వాడి యొక్క వాయిస్తో వస్తుందా. హీరోయిన్ అయితే దీన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. హీరో కానీ హీరోయిన్తో ఎలా ఉంది వాయిస్, నేను చెప్పాను కదా నీకోసం ఏదో ఒక రోజు నేనైతే ఆ సాంగ్ని పాడతాను అనేసి, ఎలా ఉంది అంటాడా. హీరోయిన్ కానీ బాగుంది అన్నట్టు చెప్తుంది అనమాట. అదంతా వీడు కానీ అవును నీ యొక్క కాలేజీ లైఫ్ అంతా ఎలా వెళ్తా ఉంది, నువ్వు ఇప్పుడు ఎవరినైనా ప్రేమిస్తా ఉన్నావా ఏంటి అన్నట్టు కొంచెం లాగదీసి అడుగుతాడా. దానికి తను కానీ ఏంది లవ్ అలాగంతా ఏమీ లేదు, నేను ఇంకా సింగిలే అన్నట్టు చెప్తుంది అనమాట. హీరోకైతే ఇప్పుడుదా పోయిన ప్రాణమే వచ్చినట్టు అయిపోయింది. అంత లోపల అక్కడైతే రాకెట్ లాంచ్ కానీ జరుగుతుంది. దీన్ని అయితే అందరూ
చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారా? కానీ హీరోయిన్ అయితే హీరోతో ఐ లైక్ యూ అన్నట్టు చెప్తుందనమాట. తన యొక్క ప్రేమని కానీ హీరోతో అయితే చెప్తుంది. హీరో అయితే ఫుల్ షాక్లోకే వెళ్ళిపోయాడు. హీరోయిన్ యొక్క మనసులో అయితే అనుకుంటుంది, ప్రతి ఒక్కరి యొక్క యూత్ కానీ వాళ్ళైతే ఇంకొకరిని ఇష్టపడడంతోనే స్టార్ట్ అవుతుంది అనేసి. యాక్చువల్గా హీరోయిన్ని హీరోతో ప్రేమించాడు అనుకుంటాం కదా, అదే విధంగానే హీరోయిన్ కానీ హీరోని ప్రేమించుంటుంది స్కూల్ టైంలో. వీడు సరిగా చదవకుండా అల్లరి చేస్తూ ఉండేవాడు కదా, దాన్ని అంతా చూసి హీరోయిన్ దా వాళ్ళ టీచర్తో కానీ వెళ్ళి చెప్పుంటుంది, సార్ బాగా చదివే వాళ్ళు చదివిన వాళ్ళకి హెల్ప్ చేయమనండి, దీనివల్ల ఇద్దరి యొక్క స్కోర్ కానీ పెరుగుతుంది అనేసి. ఆ తర్వాత వాళ్ళ టీచర్ కానీ వచ్చి అదే హీరోయిన్ని కానీ హీరోకి అయితే హెల్ప్ చేయమని చెప్పుంటాడనమాట. హీరోయిన్ అయితే హీరో స్కూల్లో జాయిన్ అవ్వడానికి ముందు తను ఒక షాప్లో అయితే వెళ్ళి స్నాక్స్ ఏదో తీయడానికి ట్రై చేస్తూ ఉంటుందా, అది కొంచెం హైట్లో ఉంటుంది, తనకైతే అది అందలేదు. ఆ టైంలో హీరోదా వచ్చి తనకు కానీ హెల్ప్ చేసేసి వెళ్తాడు. హీరోయిన్ అయితే హీరోని చూసుంటుంది, కానీ హీరో అయితే సరిగా పట్టించుకోలేదన్నమాట. ఆ తర్వాత హీరోయిన్ కానీ హీరో యొక్క స్కూల్కే వచ్చి ఉంటుంది. అదే విధంగా హీరో పక్కనే వచ్చి కూర్చొని ఉంటుంది. అప్పుడు కానీ హీరో అయితే హీరోయిన్ ని సరిగా పట్టించుకొని ఉండడు. ఎందుకంటే ఆ టైంలో వాడి యొక్క కామిక్ బుక్ కానీ డస్ట్బిన్ లో అయితే వెళ్ళి ఉంటుంది కదా, ఆ బాధలో అయితే వాడు కానీ ఉంటాడు అనమాట. సో దీన్నంతా కానీ హీరోయిన్ అయితే చెప్తా ఉంటుంది. ఈ విధంగానే వీళ్ళ యొక్క ప్రేమ ఒకరి మీద ఒకరికి కానీ స్టార్ట్ అయ్యింది అన్నట్టు చెప్పి ఈ మూవీని కానీ ముగిస్తారు. చివరికి ఇద్దరు కానీ కలిసిపోయారన్నమాట. ఈ మూవీ అయితే ఒక హ్యాపీ ఎండింగ్తో కానీ ముగిస్తుంది. ఎలా ఉంది ఈ మూవీ? మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మళ్ళీ ఏదైనా మంచి డ్రామాతో మీట్ అవుదాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.